హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము గణపతి చూద్దానికి పోతున్నాం. గణపతి పండుగ అప్పుడు గణపతి చూడకపోతే ఎట్లా? అందుకే మేము సూరత్లో ఉంటాం కాబట్టి సూరత్లో గణపతి చూడకుండా ఎట్లా? సూరత్లో గణపతి పెద్ద పెద్ద గణపతులు ఉంటాయి కాబట్టి గణపతి చూద్దానికి పక్కా పోవాలి కాబట్టి మేము పోతున్నాం. అయితే ఇక్కడ టన్ను తీసుకునేటప్పుడు మా డాడీ స్పీడ్గా పోయింది. అసలు అర్థమే కాలేదు ఇంత స్పీడ్గా ఎట్లా పోతానని. వాన పడ్డట్టే ఉండే, కానీ వాన పడ్డది కానీ ఫోన్కి ఏం కాలే, కెమెరాకి ఏం కాలే, నయమైంది. ముంగడ రెండు బండ్లు ఒకసారి వచ్చి మీరు విషయాలు కావచ్చు, యాక్సిడెంట్ అయ్యేది బచాయించిన మంచిగా అయింది. మేము ఓలా బుక్ చేసినాం కానీ ఓలా రాలే కాబట్టి బైక్ మీద పోయినాం. అయినా మజా వచ్చింది. బైక్ మీద అంటేనే మజా వేరే లెవెల్. బయట కూర్చున్నట్టే అనిపిస్తుంది. కార్లో పోతే అది పెట్టాలి ఇది పెట్టాలి. అయితే ఇదే మా ఫస్ట్ గణపతి చూద్దానికి పోతా అంటే. ఈ గణపతి మీరు చూడండి ఎంత పెద్దగా ఉండేదో, మస్తు పెద్దగా ఉండే. మా అక్క అంటే ఫస్ట్ గణపతి ఇంత పెద్దగా అంటే ఇంకో గణపతి ఇంకెట్లా పెద్దగా ఉంటుందో అని మా మమ్మీ నవ్వుతుంది. ఇంకా ఇట్లా నవ్వుకుంటే ఎట్లుంటుందో అట్లా నవ్వుతుంది. మా అక్క అంటుంది గణపతి చేతిలో పట్టుకున్నది ఎంత మంచిగా ఉన్నది, శివుని గణపతిలానే ఉన్నది అని మా అక్క అంటుంది. మస్తు ఉండే ఈ గణపతి. వీడియో దింపు అంటాడు, ఫోటో దింపు అంటాను నన్ను. అయితే ఒక ఫోటో దింపిన నేను. ఈ గణపతి మస్తు ఉండే. అసలు మేము షాక్ అయినాం ఇంత మంచి గణపతులు ఎట్లుంటాయని. నేను పక్కన ఇంకో గణపతి మీరు చూసేటట్టు ఈ గణపతి, ఈ రెండు గణపతులు ఒక్కనే ఉండే. ఇంకో గణపతి కూడా ముంగడు ఉన్నది. ఈ గణపతి చూడండి ఎంత దగ్గర ఉండే రెండు గణపతులు. మళ్ళీ ఇంకా కొంచెం ముంగడు పోగానే మా అమ్మ అంటుంది అక్కడ పోదామని, మంచిగా ఉన్నదని. అయితే మేము అక్కడ పోతున్నాం. ఇప్పుడు ముంగడ ఒక షాప్ వస్తుంది. షాపు మా అక్క వచ్చింది. మా అక్క అంటుంది అది షాప్లో పోదాం షాపింగ్ చేద్దాం అంటే మా డాడీ అన్నాడు ఇంత రాత్రి ఎందుకు అని అంటాడు. అయితే మా అమ్మ అన్నది ఇంత రాత్రి ఎంత మంది ఉన్నారు అంటుంది. నేను షాక్ అయిన. ఒక్కడింటి వరకు మీరు నమ్మకపోతే ఒక్కరింటి వరకు ఇంతమంది ఉండే. టెడ్డి మీద గణపతి అయితే మస్తు ఉండే. టెడ్డి రియల్ టెడ్డి, పక్కన ఒక గణపతి టెడ్డి ఉన్నది. మళ్ళీ ముంగడ ఒక గణపతి ఉన్నది రియల్ గణపతి. ఎట్లా కూర్చోబెట్టిలో అర్థం కావట్లే కానీ గణపతి అయితే మస్తు ఉండే. టెడ్డి మీద గణపతి అని మా డాడీ చెప్తాడు మా మమ్మీకి. టెడ్డి మీద గణపతి అసలు నేను షాక్ అవుతాను. పైన రెండు కోతులు ఉండే, ఆ రెండు కోతులు మా అక్క ఇంకా నీ అంటుంది మా మమ్మీ. ఈ హెలికాప్టర్ మీద గణపతి అయితే అసలు నేను ఊహించాలి ఎట్లా కూడా చెప్తారని క్రియేషన్. ఎట్లా పెట్టిల్లో ఏమో కానీ హెలికాప్టర్ కింద బ్యాటరీలు, కింద ఈ దూదిలు, వెనకాల బ్యాక్గ్రౌండ్ కాశ్మీరు, హెలికాప్టర్ మీద గణపతి జెండా ఎంత మంచిగా చేసేది. అసలు నేను ఊహించాలి ఇంత డెకరేషన్ చేస్తారని. నేను ఏదో ఇట్లా గణపతులు ఉంటాయి అనుకున్నా కానీ మరీ ఇంత డెకరేషన్ చేస్తారని అనుకోలే. ఆర్మీ లాగా. మళ్ళీ ఇంకా కొంచెం ముంగట పోయే వరకు మా మమ్మీ ఊహించలే ఎట్లా ఉన్నదని. ఈ గణపతి చూడండి ఎట్లా కూర్చున్నదో. అసలు మీరు ఊహించగలుగుతారా? బ్యాక్గ్రౌండ్ లైట్లు, ఇక్కడ గణపతి ఎట్లా కూర్చుందో, కాలు ఎడబెట్టిందో. మళ్ళీ ఇక్కడ ఇంకా కొంచెం ముంగడు పోయినాక ఈ గణపతి వచ్చింది. ఈ గణపతి అయితే టోటల్ 10 వేరే వేరే దేవుళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళ పేర్లు కూడా రాశారు గుజరాతీలా. మళ్ళీ ఇంకొకటి గణపతి కింద తోడు గణపతి కంటే తోడు గణపతి కొంచెం నాకు మంచిగా నచ్చింది. కానీ ఎంతైనా గణపతి బెస్ట్. అంత మంచిగా ఉన్నది. అసలు నేను ఊహించలేకపోతాను ఇంత మంచి గణపతులు ఉన్నాయని. వెనకాల సూర్యదేవుడు మస్తు ఉండే. వెనకాల బ్యాక్గ్రౌండ్ కింద కుర్చీ కూడా బ్లూ కలర్లు మంచిగా చేసేళ్ళు. దేవుళ్ళు కూడా మంచిగా చేసేళ్ళు. మళ్ళీ ఇంకో గణపతి వచ్చేసి ఈ గణపతి కూడా పెద్దగా ఉండే దానికంటే. వెనకాల బ్యాక్గ్రౌండ్ రెడ్ కలరు లీలవాడు ఉన్నాడు గణపతి. ఈ గణపతి కూడా మంచిగానే ఉన్నది. మా అక్క వీడియో దింపుతా అంటుంది. మా అమ్మ అంటుంది కింద ఏ ఎనిమల్ అంటే నేను చెప్పలేకపోయినా. మా అక్క చెప్పింది కానీ నాకు గుర్తులేదు అనుకుంటా పోయినా. ఇంకో గణపతి డెకరేషన్ ఎంత మంచిగా చేసిండు. ఆ గణపతి చిన్నగా ఉన్నది కానీ డెకరేషన్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కృష్ణుడు మస్తున్నాడు కృష్ణుడు. అసలు నేను ఊహించాలి గిట్లా కూడా ఉంటారని. టెంట్ ఇది వెనకాల టెంటే ఇంత మంచిగా చేసేళ్ళు. మొత్తం టెంట్ వెనకాల డెకరేషన్ కూడా ఏం చేయాలి. మళ్ళీ ఇక్కడేమో హనుమాన్ తోడి గణపతి ఉన్నాడు. హనుమాన్ తోడు గణపతి ఎట్లా తీసేది వీళ్ళకి నాకే అర్థం కావట్లేదు. రెండు జాయింట్ అయ్యి ఉన్నది. మళ్ళీ పైన అది గ్రాసు గిట్లా టెంట్ ఎంత మంచిగా ఉన్నది అంటే నేను ఉంచలేక ఇంత మంచిగా ఉంటాయని. మళ్ళీ ఇంకో షాప్ వస్తే నేను అన్న పోదాం అని. మా అమ్మ అంటానికి ఇంత రాత్రి అయింది ఎందుకని. మళ్ళీ ఇక్కడేమో ఒకటి లైన్ పెట్టినట్టే, తిరుపతి కాడ లైన్ పెట్టినట్టే ఇట్లా లైన్ కట్టిళ్ళు.
మమ్మీ పోదాం అంటే నేను కూడా వచ్చేసిన, మా డాడీ కూడా వచ్చేసిండు వీడియో తీయడానికి. మా మమ్మీ పాపం ముంగడ పోయింది, మేము వెనకాల ఉన్నాం. మా కోసం ఆగింది, వాళ్ళందరూ ముందట పోతా అంటే మేము మేము కూడా వాళ్ళు చాలు పెట్టాయి కానీ మేము కూడా లోపల పోయినాం. లోపలైతే మస్తు ఉండే, మీరు చూడండి ఇప్పుడు లోపల ఎట్లుంటుందో మీకే అర్థమవుతుంది. లోపల ద్వారకా నగర్ కింద ఒక కృష్ణుడు దేవుడు ఉన్నాడు పండుకొని, మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఇలా రియల్ ఫిష్లు, అన్ని ఫిష్లు రియలే. అక్కడ నీళ్ళు పోతాను పైప్ తోటి, మీకే అర్థమవుతుంది ద్వారకా నగర్. ఇంకా కొంచెం ముంగడు పోగానే ఇంకో గణపతి కూడా ఉండే, అది మధ్యలో డిలేట్ అయిపోయింది అన్నమాట, వీడియో దింపలే. చూడండి ఇగో లోపల పోయినాం. ఛత్రపతి శివాజీ లాగానే అనిపిస్తుంది గణపతి నాకైతే, అవునో కాదో కానీ ఛత్రపతి శివాజీ లాగానే అనిపించింది ఈ గణపతి. ఈ గణపతి అయితే ఎంత మంచిగా ఉన్నదంటే ఊహించలేకపోతాను. అన్ని గణపతి ఒక గణపతి మించి ఒక గణపతి మించి ఇంకో గణపతి అట్లున్నది. మళ్ళీ ఇదేమో వెంకటేశ్వర్ల సాంగ్ వస్తుంది, తిరుపతి సాంగ్, తెలుగు సాంగ్ అంటుంది మా మమ్మీ. అయితే మేము కూడా లోపల పోయినాం ఎట్లుంటుందో అని. లోపల పోగానే వెంకటేశ్వర్ల నాకు గణపతి అవుపల్లే, ఇంతవరకు నాకు గణపతి అవుపల్లే అంటారు. గోవిందా గోవిందా. ఇక్కడ ముగ్గురు అవ్వబడ్డారా, ఆ ముగ్గురు దేవుళ్ళు నాకు తెలియదు. ఇప్పుడు అవ్వబడ్డారు నాకు గణపతి కింద. గణపతి అసలు గణపతి అవ్వలే, కానీ వెంకటేశ్వర్లు అయితే తిరుపతి వెంకటేశ్వర్లాగానే ఉండే. పాట పెట్టిళ్ళు, హార్దిత్తాలు, ఒకసారి స్పీడ్ ఒకసారి స్లో, ఒకసారి స్పీడ్ ఒకసారి స్లో. సేమ్ వెంకటేశ్వర్ల గుడిలాగానే ఉన్నది, తిరుపతి లాగానే సేమ్ తిరుపతి. అసలు నేను ఉంచలేక ఇట్లా కూడా గణపతి చేస్తున్నాను వెంకటేశ్వర స్వామి కింద గణపతి అని. నాకు అసలు అర్థం కూడా కాదు ఇంత మంచి గణపతులు ఉంటాయని. ఇదే నాది ఫస్ట్ టైం కాబట్టి. ఆల్రెడీ పోయినాం కానీ మా సంవత్సరాలు అవుతుంది, అప్పుడప్పుడు మేము దేశం పోయినాం కాబట్టి. ఒకసారి లైట్ వేయగానే గణపతి అవపడి వెంకటేశ్వర, అసలు వెనకాల కూడా చూడండి బ్యాక్గ్రౌండ్ సేమ్ వెంకటేశ్వర్ల గుడి లాగా అనిపించలేదు, తిరుపతి లాగా. మీకు కూడా అనిపించే ఉంటుంది తిరుపతి లాగా. బయటికి పోగానే మా అమ్మ అంటుంది ఎక్సలెంట్ సూపర్ ఉన్నది, ఊహించలే. ఇది నాకు వన్ ఆఫ్ ది ఇంతవరకు నాకు ఇంకోటి నచ్చింది. ఇంకొంచెం ముంగడు పోగానే గుడిలాగా కట్టిళ్ళు, చిన్న గణపతి కానీ చిన్న గణపతి ఉండే కానీ గుడిలాగా కట్టిళ్ళు, మస్తు ఉండే. ఇది కూడా నాకు ఒకటి మంచిగా నచ్చింది. ఇంకోటేమో టెడ్డీలా గణపతి, ఒకటేమో ఇట్లా గణపతి, ఒకటేమో వెంకటేశ్వర్ల గణపతి. ఇంకొంచెం పోతే గుడిలాగా మొత్తం ఇట్లా చేసిళ్ళు. గుడి అనుకున్నా కానీ గుడి కాదు ఇది. లోపల మొత్తం అదే బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉన్నది, ఫోటోలు మంచిగా ఉన్నాయి. మళ్ళా గణపతి చిన్నగా ఉన్నాడు కానీ డెకరేషన్ చేస్తారు ఒక్కొక్క గణపతికి. పెద్దగా ఉన్న గణపతి అయినా డెకరేషన్ చేస్తారు, చిన్నగా ఉన్న గణపతి అయినా డెకరేషన్ చేస్తారు. మీరు నమ్ముతారో నమ్మకపోరు కానీ ఒక్కటైతే అయినా ఇంతమంది ఉన్నారు. ఈ గణపతిని అయితే నాకు కృష్ణుడిలా అని అనిపిస్తాడు, పైన కృష్ణుడు కూడా ఉన్నాడు. ఇంకో గణపతి అయితే అసలు నేను ఊహించలేక ఇట్లా గణపతులు ఉంటాయని. 3 గణపతులు ఒక్కనే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. రాత్రి ఒకటి అవుతుంది, మీరు నమ్ముతారో నమ్మపోరో అని ఎంతమంది అంటే. ఈ గణపతి కానీ మేము ఎన్ని గణపతి చూసిన వాళ్ళ సహా మంది ఇక్కడనే ఉన్నారు. అందరు ఈ గణపతి కాడనే ఉన్నారు, వీడియోలు ఫోటోలు. ఈ గణపతి అయితే జక్కాస్ ఉన్నది. ఇది కూడా నాకు నచ్చింది, మస్తు నచ్చింది. మా డాడీతో అదే చెప్తానా. ఇంకొంచెం ముంగడ పోగానే ఒక షాప్ ఉండే, ఇక మేము కొనుక్కున్నాం. అదే మసాలా ఘాట్ ఏమైనా ఉండాలని కొనుక్కున్నాం. అయితే ఈ గణపతి కూడా టెంట్లాగా కట్టిలు కానీ అదే గుడిలాగా కట్టిలు కానీ గుడిలాగా లేకుండే, డైరెక్ట్ లోపల కొని బయటకు వచ్చారు. కింద లైట్లు మంచిగా ఉండే, వెనకాల బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది బ్లాక్ కలర్ది. మళ్ళీ ఇక్కడ మూసిక వెనకాల కూడా మంచిగా ఉంది గణపతి చూడటానికి. మళ్ళీ కొంచెం ముంగడ పోగానే చారాస్తాయి. ఇంతసేపు ఎంత బండ్లు ఉండే, ఇప్పుడు ఎంత కాలైంది. మళ్ళీ మేము లాస్ట్ గణపతి వీడియో దింపలేకపోయినా, ఎందుకంటే అప్పుడే ఫోన్ గుంజుకున్నారు అక్కడ. దట్స్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.